వెధవ ఎప్పుడు వెధవలాగే మాట్లాడతాడు. తెలియక కొంతమంది వాడు మంచిగా మారతాడేమో అని ఆశించడం మన తప్పు. ఎందుకంటే ఒక సినిమా చేయడం కష్టం అతనికి తెలుసు. తెలిసి కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వాడి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. తీసింది ఎవరు? ప్రొడ్యూసర్ గా ఒకరు, డైరెక్టర్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు విమర్శించాలనేటటువంటి కుసంస్కారంతో బతుకుతున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ అనే పాన్ ఇండియా పోరంబో ఆర్టిస్ట్ వెధవకి నేను ఒకటి చెప్తున్నా. ఒరే వెధవ, సినిమా వల్ల నువ్వు నీ కుటుంబం బతుకుతుంది. ఆ సినిమా వాళ్ళని కించపరిచినందువల్ల 10 మంది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నటువంటి వాళ్ళకి కానీ దెబ్బ పడుతుందిరా కుక్క. ఒకసారి ఆలోచించుకుని నీ రివ్యూ ఎత్తుండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్ట్ చేయడం మన అదృష్టం. సనాతన సాంప్రదాయంలో భాగంగా మనకి ఇంతకు ముందు నవాబుల కాలంలో జరిగినటువంటి కల్పిత స్టోరీ. ఆ స్టోరీ హిస్టారికల్ మూవీ. అది ఆ మూవీ బాగుంది, అందరూ బాగుందని అంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అవ్వకపోవచ్చు, 2000 కోట్లు వసూలు చేయకపోవచ్చు, కానీ దాని వెనకాల ఎంతో మంది కష్టం ఉంది. చాలా మంది బ్రతుకుదిర ఉందిరా సన్నాసి కుక్క, ఇప్పటికైనా మారరా ప్రకాష్ రాజ్ అని చెప్పి మాలాంటి వాళ్ళు చెప్తున్నాం. అంత నీచమంగా దుర్మార్గంగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడతాడు. రాజకీయంగా కొంతసేపు మాట్లాడతాడు. ఈ విధవ ఏదో దేశంలో పుట్టినట్టుగా మాట్లాడతాడు ఒక్కోసారి. ఇలాంటి దరిద్రుడు సన్నాసి మన దేశంలో ఉండడం, మన ఇండస్ట్రీలో ఉండడం మనం చేసుకున్న కర్మ వాస్తవంగా. ఎందుకంటే సినిమా వాడిగా బతుకుతూ ఈ కుక్క చేస్తున్నటువంటి అరాచకం వీడిని మాత్రం తీవ్రంగా విమర్శించి వీడిని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కని ఎలా కొడతామో అలా కొడితే మాత్రం బాగుంటుందని నేను కోరుతున్నాను. వాస్తవానికి ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొత్త ఏం కాదండి. మా ఎలక్షన్ అప్పుడే మనం చూసాం. అసలు ప్రకాష్ రాజ్ గారికి తిండి పెట్టిందే తెలుగు చిత్ర పరిశ్రమ. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆయన దూషిస్తూ వస్తున్నాడు. గతంలో మనం చూసినట్టయితే మంచు మనోజ్ గారి విషయంలో కానివ్వండి, అంటే మంచు ఫ్యామిలీ విషయంలో కూడా కొన్ని ట్రోల్స్ చేశాడు, కొన్ని మాట్లాడాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇప్పుడు 10-15 ట్వీట్స్ చేస్తూనే వస్తున్నాడు. అంటే అన్నం పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమ ఎవరైతే ఉంటారో వాళ్ళ పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ ఇలా విమర్శించడం పబ్లిసిటీ కోసం తప్పించి వేరే లేదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ గారు చిన్న పని చేసినా కూడా దాని గురించి ఆయన తప్పకుండా మాట్లాడుతున్నారు. సో ఆయన ఎందుకు హిందుత్వం గురించి ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా ప్రకాష్ రాజ్ గారు? హిందుత్వంగా అంటే ఫస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతుందో ఇలాంటి వాళ్ళను ఆ మహాశేషన్ నుండి తొలగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే మన బువ్వ తింటూ మన దగ్గరనే ఉంటూ మన తల్లిని మనం అవమానిస్తుంటే, మన తెలుగు హీరోలను అవమానిస్తుంటే మహాశేషన్ నాయకులు ఏం చేస్తున్నారు? సో ఏంటంటే ఇలాంటి వాళ్ళకు మహాశేషన్ నుండి అంటే సస్పెండ్ చేస్తేనే కొంతమంది బుద్ధి వస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు చిత్త సినిమాతో పోలుస్తున్నారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని మహేష్ బాబుని చూసి నేర్చుకునే విధంగా అంటున్నారు. సో వాళ్ళని చూసి నేర్చుకునేటంత స్థాయి నాకు ఉందంటారు. ఒకటండి, నేర్చుకోవడానికి ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటదండి. ఇండస్ట్రీలో నాకు నచ్చినట్టుగా యాక్టింగ్ నువ్వు చేయలేవు, నీకు నచ్చినట్టుగా డాన్స్ నేను చేయలేను. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి డాన్స్ వస్తుంది, ఒకరికేమో యాక్టింగ్ వస్తుంది, ఒకరికేమో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ఉంటది ఇండస్ట్రీలో. ఒక్కొక్కరు ఇప్పుడు శోభన్ బాబు గారు అన్నారు, అతను ఒక హెయిర్ స్టైల్ ఆయనది వేరే ఉంటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు, ఆయన డాన్స్ గానీ ఆయన డ్రెస్సింగ్ గానీ ఆయనది ఒక స్టైల్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా ఏంటంటే వాళ్ళని చూసే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నేను ట్రెండ్ సెట్ చేస్తా అని. ట్రెండ్ సెట్ చేస్తాడు అంతే. ఆయన ట్రెండ్ ఈడెవడో చెప్తే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళు నోరు జారుతున్నారు కదా, వీళ్ళు ఒకసారి ఎక్కడైనా నోరు జారాలంటే ఎక్కడెక్కడో ట్వీట్లు పెట్టడం కాదు, లేదంటే ప్రెస్ మీట్లలో మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వచ్చి ఒకసారి మాట్లాడితే ఉన్నది కాస్త ఊడగొట్టి పంపిస్తారు బట్టలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయనే కదా. కొంతమంది ఎవరైతే ఇలా మాట్లాడతారో సినిమా బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమాలో ఎంత వెనకాల కష్టం ఉంటుందో. ఒక 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఓకే విఎఫ్ఎక్స్ టీమ్ ఎక్కడో ఫెయిల్యూర్ అయితే అయింది, నాకు కూడా అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమాని చెప్తానా. దాని తర్వాత దాన్ని మరీ రివ్యూ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఇష్యూ అంటే బాగలేని ఏవైతే ఉన్నాయో కట్ చేసి మళ్ళీ అయితే పోస్ట్ పోన్ చేశారు కదా, రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు. మరి ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంత కుట్రనా లేకపోతే ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. మరి ఆయనకి సినిమా తెర వెనకాల కష్టం అనేది తెలిసి ఉంటుంది కదా. వీళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సినిమాని తక్కువ చేసి మాట్లాడతానంటే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అనమాట. దిస్ ఇస్ నాట్ ఫైన్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఆయన ఏ సినిమా ఇండస్ట్రీ వాడు అయినప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నం పెట్టింది ఆయనకు ఒక లైఫ్ ఇచ్చింది. అవునవును. సో అట్లాంటిది అంటే పవర్ స్టార్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సెక్యులరిజం అంటారు కాబట్టి ఆ విధంగా పాయింట్అవుట్ చేస్తాడు అనుకోవచ్చా? అది ఎందుకు చేస్తాడో మరి ఆయనకే తెలియాలి భయ్య, మనకైతే తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ ఏముందో, మళ్ళీ రాజకీయ కుట్ర లేదంటే ఆయన లోపల నుంచి వస్తున్నాయా బయట నుంచి వస్తున్నాయా
ఎవరైనా చెప్పిస్తున్నారా మనకైతే తెలియదు కదా. ఇదైతే తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడితే తెలిసిద్ది. నేను ఇంకోటి ఏంటంటే బయటలు సినిమాల గురించి తెలియదు అనమాట. వాళ్ళు ఎలా జరుగుతాయి, షూట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి, అర్లీ మార్నింగ్ 4 నుంచి 11 o'clock దాకా నైట్ ఏ విధంగా షూట్ చేస్తారు, వాడి గురించి తెలియదు. నేను ఇంకోటి ఏం చెప్తానంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన సినిమా కష్టం విలువ తెలిసింటది. ఆయన కూడా అలా చేయడం అనేది అది చెప్తాను కదా, మన వృత్తిని మనము తక్కువ చేసుకున్నట్టు అవుతుందని చెప్తా ఉన్నాను అనమాట. మరి మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోవాలంటే వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. ఎవరి డిఫరెంట్ జోనర్ అయితే వాళ్ళకు ఉంటది భయ్య. ఎన్టీఆర్ గారిది, మహేష్ బాబు గారిది ఒకరిని చూసి నేర్చుకోవడం అనేది అది ఉండదు అనమాట. ఎవరిని మేనరిజం వాళ్ళకు ఉంటది కదా. మహేష్ బాబు గారు అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా ఆయనకి ఉంటది. పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ బేస్ ఉంది. దాని తర్వాత సినిమా కష్టపడి 5 సంవత్సరాలు తీశారు. విఎఫ్ఎక్స్ బాగాలని చెప్పి వాళ్ళని చూసి నేర్చుకోవడం, వీరే చూసి నేర్చుకోవడం అని చెప్పేది ఇప్పుడు ఈయన చూసి మరి ప్రకాష్ రాజ్ గారిని చూసి అంటే వేరే యాక్టర్ చూసి నేర్చుకొని చెప్పేది ఏంటి అర్థం కాదు. ఒకప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు కదా మరి తెలుగు ఒక అంటే సినిమా మీద ప్రేమతో చెప్తాను అన్నమాట. ఇవన్నీ సినిమా మీద ప్రేమతో చెప్తాను. ఇది మంచిది కానీ చెప్తా ఉన్నా మరి.